ఇబ్బంది పడుతున్నారు. అఖండ మెజారిటీ ఒక 100 మందితో గెలిచుంటే అసలు ఏం చేస్తుండే, లుకలుకలు అయిపోతుండే, పార్టీ చీలిక వర్గాలు అయిపోతుండే, ఫ్రాక్షన్స్ వస్తుండే. రెండో విషయం ఏంటంటుందంటే ఇక్కడ సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది ఏది పార్టీలో చేరినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద. రెండో విషయం ఏంటంటే ఈ ఉన్న ఎమ్మెల్యేలు కొద్దిమంది బెదిరిస్తున్న వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు ఒకవేళ అసెంబ్లీ ఫ్లోర్ మీద ఓటేయాల్సి వస్తే ఈ సుప్రీంకోర్టు కేసులో ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ కాంగ్రెస్ కేసు ప్రభుత్వాన్ని నిలబెట్టిన అసెంబ్లీలో వాళ్ళ ఎమ్మెల్యే పదవులన్నీ ఊస్తాయిపోతాయి. సో రెండోది సజెషన్ ఇస్తున్నా వీళ్ళు ఇంత చెప్తున్న భారతీయ జనతా పార్టీ కేంద్ర కేబినెట్ 77 మంది ఉండాలి. ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ఉన్నారు? 60 మంది ఉన్నారు. 17 మంది మీరు ఖాళీ పెట్టుకోవచ్చు. కర్ణాటకలో రిజల్ట్ ఎప్పుడు వచ్చింది? పోయినసారి 2023 మేలు వస్తే మీరు నవంబర్ వరకు బీజేపీ నేతను పెట్టుకోలేదు, బీజేపీ అధ్యక్షుని పెట్టుకోలేదు. అక్కడ ఇక మీరు అన్ని మాట్లాడితే ఎట్లయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కౌన్సిల్ లో చాలా రోజులు ఖాళీ ఉన్నది. ఆగండి మేము చెప్తాం. ఇంకొకటి, మేము కాంగ్రెస్ పార్టీ బీసీని పీసీ పెయింట్ చేసుకున్నాము. డిప్యూటీ సీఎం గా ఎస్సీ సామాజిక సంబంధించిన బట్టి విక్రమార్క ఉన్నాడు, ఓసీకి సంబంధించి ఉన్నాడు. మా దాంట్లో ఎక్కడ లోకల్ ఉన్నాయి, మీ దాంట్లో లోకల్ ఉన్నాయి కదా. అలాగే 17 మందిలో మీరు లెక్కేసుకోండి. మీకేమో అర్థం కాకర్త పరిపాలన విషయాన్ని మాట్లాడదాం. ఇప్పుడు చెప్తున్నారు లక్ష్మణ్ గారు రియల్ ఎస్టేట్ గ్రోత్ గురించి మాట్లాడుతున్నా. వారు ఎకనామిక్ సరే, వారు ఎకనామిక్ జర్నలిస్ట్, వారు తెలియదని నాకు అర్థం కాకర్త 2023-24 గ్రోత్ ఎంత ఉంది, 24-25 ఎంత గ్రోత్ ఉంది? 3% గ్రోత్ మొత్తం భారతదేశం మొత్తం పడిపోతే తెలంగాణ రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పి ఎనలిస్ట్ కూడా మాట్లాడితే అర్థం పడుతుంది ఆరోపణలే కదా. నరేంద్ర మోడీ గారు సకలైన పాలన అందించారని చెప్పి లక్ష్మణ్ గారు మాట్లాడుతున్నారు. మరి జీడీపీ 7.8%, జీడీపీ 6.3%. మరి దాని గురించి ఎందుకు లక్ష్మణ్ గారు మాట్లాడరు? ఎనలిస్టులు కొంచెం అర్థవంతంగా మాట్లాడాలా. అర్థం కాకడితే ఏది మాట్లాడేది? నేను చెప్తాను ఆధారంతో ఎకనామిక్స్ సార్ ఒకసారి చెక్ చేసుకోండి. మీరు సీనియర్ జర్నలిస్ట్ కదా. దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ గ్రోత్ పడిపోయిందా పెరిగిందా చెక్ చేసుకోండి. మరి నరేంద్ర మోడీ పాలన అద్భుతంగా ఉంది, కేసీఆర్ పాలన అద్భుతంగా ఉంది, కాంగ్రెస్ పాలన బాగాలేదని చెప్పి మాట్లాడతారా? అవునా? అర్థం ఉందా మీరు మాట్లాడతారంట? మీరు మీ పని ఏదో మీరు చేసుకోండి. మేము రుణమాఫీ చేసినాం, 5 రూపాయలు బోనస్ ఇస్తా ఉన్నాం. నేను చెక్ చేస్తాను అండి. 20 లక్షల మంది చేసినాం మేము. కేసీఆర్ గారు ప్రభుత్వంలో వడ్డీ మాత్రమే మాఫీ చేసింది కదా. రైతు రుణమాఫీ మీ హామీ ఏంటి? మేము చెప్తా ఉన్నాం, మేము ఇచ్చిన హామీ వాస్తవమే. మేము 25 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేసినాం. మేము దేశంలో 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. కేసీఆర్ 14 నుంచి 23 వరకు మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం మీద చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము సంబంధించి రైతు భరోసా 5,000 నుంచి 6,000 పెంచినాం. వాళ్ళు ఇచ్చేది ఎంత నాకు అర్థం కాకర్తా. వాళ్ళేమో ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వరు. వాళ్ళు మాత్రం కండిషన్లు పెట్టచ్చు. వారి ఆయనలో జీడీపీ మొత్తం పతనమైంది 6.3%. మేము చెప్పింది కాదు. అనంత నాగేశ్వర్ గారు పార్లమెంట్ బడ్జెట్ ఒక రోజు ముందు చాలా స్పష్టంగా ప్రకటించింది. రియల్ ఎస్టేట్ గ్రోత్ 10% గ్రోత్ 7% పడిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే రియల్ ఎస్టేట్ అంటే ప్రకృతిని మేము హైడ్రా తీసుకొచ్చినా ప్రకృతి గుర్తురాదు. మేము మూసిని ప్రక్షాళన చేస్తా ఉంటే ప్రకృతి గుర్తురాదు. వాళ్ళు నర్మదా నది చేసుకోవచ్చు, గంగా నది చేసుకోవచ్చు, యమునా నది చేసుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు త్రిపురం జీవో తీసేసినప్పుడు వాళ్ళ ప్రకృతి గుర్తురాదు. పిరంగినాలను తీసేసి కేటీఆర్ పామోద్ గారు కూడా ప్రకృతి గుర్తురాదు. అది మయో రామేశ్వరం 100 పిల్లల రోడ్డు సెంట్రల్ యూనివర్సిటీ పోతే ప్రకృతి గుర్తురాదు. ఏమన్నా అర్థం ఉందా? ప్రకృతి ప్రేమికులైనా ఎనలిస్టులైనా వాస్తవాలు మాట్లాడాలా. మేము చర్చ చేస్తాం రండి. లక్ష్మణ్ గారు వస్తారా, బాలరాజు గారు వస్తారా, శ్రీనివాస్ గారు వస్తారా? మేము 180 హామీలు నెరవేర్చినాం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మేము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టు హామీలు అన్ని నెరవేర్చిన ప్రభుత్వాలు ఏ లేవు. చర్చ చేద్దాం. మీ అప్పుల, మా ఆస్తుల, లేకపోతే మీ మీద జీడీపీ, ద్రవ్యోల్బణమా, అన్ని పెడితే ఉద్యోగాల, లేకపోతే అర్థం కాదు. మైక్ దొరికితే సిగం వస్తుంది అందరికీ. ఒక్క నిమిషం చరణ్ కౌశిక్ గారు, మీరు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మీరు రైతులకు కానీ, నీళ్లకు సంబంధించి కానీ, నియామకాలకు సంబంధించి కానీ ఏమి హామీ ఇచ్చారు? ఇప్పటి వరకు వాటిలో ఎంతవరకు అమలు చేశారు? ఇప్పుడు కరెంటు కోతలకు మీరు ఏం సమాధానం చెప్పారు? కరెంటు కోతలు కాదు మేడం, యూసేజ్ విషయంలో ఒకసారి చెక్ చేసుకోండి. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 38 డిగ్రీలు ఉండేది. ఏది జూన్ మాసానికి వస్తాకే ఇవాళ 50 డిగ్రీలు పోయింది మేడం. యూసేజ్ పెరిగింది, మోటార్ పంపుల సంఖ్య పెరిగింది. దయచేసి ఈ వాస్తవాలు మాట్లాడాలి. అదే కాకుండా ఇప్పుడు ఇంత చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా దేని మీద ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీరేమన్నారు? వరి అంతే కాళేశ్వరం మానేలనే భార్య. మరి కాళేశ్వరం ఒక్క చుక్క వాటర్ రాకుండా కూడా మరి తెలంగాణలో ఎట్లా వరి సాగు పెరిగింది? తెలంగాణ రాష్ట్రంలో పంపు చెల్లు పెరిగింది. పంపు చెల్లు పెరిగినప్పుడు యూసేజ్ పెరుగుతుంది. ఎండ అకాలంగా 50 డిగ్రీలో పోతున్నది. దాంతోపాటు ఫ్యాన్లు కావచ్చు, ఏసీలు వాడడంతో తెలంగాణ రాష్ట్రంలో కొంత కరెంటు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి. ఎమ్మటి ఎక్కడ వర్షం వస్తుంది, కిలోమీటర్ లోపల వర్షం లేదు, ఒక్కడ వర్షం వస్తుంది, ఒక గాలి తుఫాన్లు వస్తున్నప్పుడు ఇబ్బంది. అన్ని అధిగమించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంటే అనవసరంగా రాతం చేస్తుంది. ఇంకొకటి 14 మొదటి శాసనసభ సమావేశాల్లోనే
కేసీఆర్ గారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో తెలుసు అందరికి. 13 పేపర్లు అయితే పడుచుకున్న పాపాన పోలే మా ముఖ్యమంత్రి రోజుకు 18 గంటలు కష్టపడుతుండే మా మంత్రులంతా మంత్రివర్గంలో మంత్రులు ఖాళీ ఉన్నాయట, ఉద్యోగాలు మేము ఉద్యోగాలు 18 గంటలు ముఖ్యమంత్రి కష్టపడుతున్నాం మేము. ఇన్ని హామీలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. 180 హామీలు నెరవేర్చి మేము 417 హామీలు ఇస్తే 180 నెరవేర్చినాం. మాకు ఇంకా 3.5 సంవత్సరాల కాలం పాటు టైం ఉన్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. దేశంలోనే జీడిపి పరిస్థితి ఎట్టుందో అందరికి తెలుసు. వికసిత భారత లక్ష్యం నెరవేరాలంటే 2047 అవుతుంది. 8% జీడిపి ఉండాలి. ప్రతి సంవత్సరం 70 లక్షల ఉద్యోగాలు. ఆర్థిక పరిస్థితి బాగాలేదని మీకు ఇప్పుడు తెలుస్తుంది. మీరు ఇచ్చినటువంటి హామీల ముందు మీకు రాష్ట్ర బడ్జెట్ ఎంత అనేది మీకు లెక్కలేదా? ఇప్పుడు మీరు ఎకనామిక్ సర్వే చెక్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందు ఎట్టుంది దేశ ఆర్థిక పరిస్థితి ఒకసారి చెక్ చేసుకోండి. నేను చెప్పింది కాదు, అనంత నాగేశ్వర్ రిపోర్ట్ మీరు చెక్ చేసుకోవాలా. ఎందుకంటే జీడిపి ఆనాడు 7 చేంజ్ ఉన్నది, ఇప్పుడు 6.3 పడ్డది. వాళ్ళు అంచనా వేసింది 6.8 ఉన్నది. 7.8 ఉన్నట్టు జీడిపి 6.3% పడితే మాత్రం నరేంద్ర మోడీ గారు సకలైన పాలన అందించినట్టు, ఆయన ఉద్యోగాలు ఇచ్చినట్ట, లేదు ప్రకృతిని కాపాడిన. అరే ప్రకృతిని కాపాడే విషయంలో ప్రకృతి ప్రేమికులు మాట్లాడాలా. పాకిస్తాన్ నెంబర్ 2 దేశంలో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు పాకిస్తాన్ నెంబర్ 2 ఉంటే, బంగ్లాదేశ్ నెంబర్ 1 ఉంటే, భారతదేశం నెంబర్ 3. అదే కాకుండా ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాల్లో భారతదేశంలో 10 నగరాలు ఉన్నాయి. అదే కాకుండా ఇంత స్వచ్ఛ భారత్ 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిపోయింది. మరి ఆ అడవి మొత్తం చెప్తా ఉన్నా, అడవి కూడా ఏమన్నా అడవి గురించి మాట్లాడుతాం. ఓన్లీ ఛత్తీస్గఢ్ లో 10,000 ఎకరాలు అదానికి ఇచ్చారు. అదే మణిపూర్ లో అదానికి ఇచ్చారు. 12 లక్షల ఎకరాలు ఆ భారతీయ జనతా పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత అడవి భూములు గుంజుకున్నారు. అసలు అదే కాకుండా పార్లమెంట్ సాక్షిగా 1,07,00,000 ఎకరాలు మేము అడవి భూములు సంబంధించి అది రోడ్లకు 5,000కి ఇచ్చిన చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్పిన తర్వాత ఏమన్నా అర్థం ఉందా? మీరు అన్ని మీరే మాట్లాడితే ఎట్లా? అంటే మాకు కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు, సోషల్ మీడియా వేదిక చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. మీరంతా కలిసి జర్నలిస్టులు కూడా వాస్తవాలు మాట్లాడాలి కదా. మీకు కూడా ఉన్నాయి కదా సోషల్ మీడియా. 1,515 కోట్ల రూపాయలు నెలకు 7 కోట్ల రూపాయలు వడ్డీ వస్తుంది. సంవత్సరానికి 100 కోట్లు వస్తున్నాయి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నమస్తే తెలంగాణ, టీ న్యూస్, 30 యూట్యూబ్ ఛానల్ నెలకు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 60 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశం, 60 సంవత్సరాలు దేశాన్ని వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ అకౌంట్ లో 900 కోట్ల రూపాయలున్నాయి. 9 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ అధికారుల బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో 1,500 కోట్ల రూపాయలున్నాయి. దాదాపు వాజ్పేయి గారు ఒకసారి 5 సార్లు, అదేవిధంగా 6, ఇది ఒక 10, మొత్తం 17 సంవత్సరాల కాలం పాటు నా భారతీయ జనతా అకౌంట్ లో 9,000 కోట్లు ఉన్నాయి. మా అకౌంట్ లో 9,000 కోట్లు ఉన్నాయి. మరి ఎవరు ప్రజల నుంచి దోసుకురో అర్థం చేసుకోవాలి ప్రజలంతా కూడా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కోరుకొని మీడియాకు స్వేచ్ఛ ఇచ్చి ఇందిరా పార్క్ ధర్నా చేసుకునే అవకాశం ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శ చేస్తామని అర్థం ఉందా? ఆనాడు ఎడిపోయి ప్రకృతి ప్రేమికులు కావచ్చు, అదేవిధంగా ప్రజాస్వామ్యం బతికుండాలని కోరుకున్నంత ఆనాడు కేసీఆర్ గారిని చూసి భయపడిన సందర్భం కదా. మా పార్టీలో చాలా సంవత్సరాలు ఉన్న వాళ్ళు అడిగితే తప్పేందని, మీకు వచ్చిన బాధ ఏందని అడుగుతున్నాం మేము. మా పార్టీలో అడుగుతా లంబాడీస్ అడుగుతున్నారు, తప్పే ఉన్నది అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇంత సమయం అద్రగణంగా